వర్జీనియా పొగాకు కొనుగోలుకు పొగాకు బోర్డు నిధుల నుండి 1000 కోట్లు కేటాయించి రైతుల వద్ద ఉన్న పొగాకును కొనుగోలు చేయాలని, కిలో వర్జీనియా పొగాకు సరాసరి ధర 380 ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం కొయ్యలగూడెం మండలం త్రినాథపురంలో వర్జీనియా పొగాకు రైతుల సమావేశం నిర్వహించారు. పొగాకు రైతుల సమస్యలపై చర్చించి గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేపట్టాలని తీర్మానించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కె శ్రీనివాస్ మాట్లాడుతూ కంపెనీలు, బోర్డు అధికారులు కుమ్మక్కై పొగాకు రైతులకు పొగబెడుతున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. పొగాకు రైతులకు పెట్టిన పెట్టుబడి ఖర్చులు కూడా రాక తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని, కష్టపడి పండించిన పొగాకు అమ్ముడుపోక ఇళ్ల దగ్గరే నిల్వ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎకరాకు 3,70,000 రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టారని, పెట్టుబడికి తెచ్చిన అప్పులు తీర్చే పరిస్థితి లేదన్నారు. కొనుగోళ్లు మందకొడిగా జరిగితే రైతుల నష్టాలు మరింత పెరుగుతాయన్నారు. పొగాకు బోర్డు ముట్టడి కార్యక్రమం సందర్భంగా బోర్డు చైర్మన్ ఇచ్చిన హామీ ప్రకారం కొనుగోలు వేగవంతం చేయాలని కోరారు. పొగాకు రైతులు న్యాయం చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిఐటియు జిల్లా నాయకులు శుక్లబోయిన రాంబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నాయకులు ఆత్కూరి వీర్రాజు మాట్లాడుతూ పొగాకు రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో వర్జీనియా పొగాకు రైతులు యాగంటి కృష్ణ, తిరుమలశెట్టి శ్రీనివాస్, బసిరెడ్డి కేదారేశ్వరరావు, తిరుమలశెట్టి రాజేష్, యాగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా 1 కిలో వర్జీనియా పొగాకు రైతు పండించడానికి 370 రూపాయలు పైగా ఖర్చు అవుతా ఉన్నది. ఈరోజు చూస్తూ ఉంటే 225 రూపాయల నుంచి 265 రూపాయలు మాత్రమే ధర వస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉన్నది. అంటే ఇవాళ యావరేజ్ ప్రైస్ కిలోకి 380 రూపాయలు వస్తే కానీ ఇక్కడ రైతు గట్టెక్కే పరిస్థితి కనబడట్లేదు. గత సంవత్సరం యావరేజ్ ప్రైస్ దాదాపు 350 రూపాయల దాకా వచ్చింది. ఈ సంవత్సరం అట్లాంటి ధరలు ఉంటాయని చెప్పేసి రైతులు ఆశించి ఇవాళ పొగాకుకి ఎక్కువ పెట్టుబడి పెట్టి, కౌలు పెట్టుబడి కూడా అదనంగా పెట్టి ఇవాళ పొగాకుని పండించిన పరిస్థితి ఉన్నది. మరి అట్లా ఇట్లాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయంగా డిమాండ్ లేదనో లేదా రకరకాల కారణాలు చూపించి ఇవాళ కంపెనీలు సరిగ్గా పొగాకు కొనుగోలు చేయడం లేదు. పొగాకు బోర్డు కూడా పట్టించుకునే పరిస్థితి కనబడట్లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడం లేదు. దీనివల్ల ఇవాళ పొగాకు రైతుకి పొగబెట్టి బయటికి గెంటే పరిస్థితి కనబడతా ఉంది. అంటే పొగాకు కంపెనీల లాభాల కోసం పొగాకు రైతులకు పొగబెడతారని చెప్పేసి కూడా మేము రైతు సంఘం తరఫు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది చాలా దారుణం, అన్యాయం అని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. మరి ఒకవైపు ఏమో పోటీలు పడి కొనాల్సిన పొగాకుని ఇవాళ కంపెనీలు సిండికేట్గా మారి కుమ్ముక్క అయిపోయి ఇవాళ బోర్డు అధికారులు కూడా ఆ రకంగా సహకరిస్తూ ఇవాళ తక్కువ ధర ఇస్తూ ఉన్నారు. ఉన్న పొగాకు అంతా కూడా ఇళ్ల దగ్గర ఉండిపోయిన పరిస్థితి ఉన్నది. ఇప్పటికే దాదాపు 50% పైగా పొగాకు రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉన్నది. మరి అట్లాంటి కనబడటం ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి కంపెనీలు వెంటనే కొనుగోలు చేసే విధంగా కంపెనీల ప్రభుత్వాలు కూడా ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ రకంగా మరి పొగాకు రైతులను ఆదుకునే దానికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. పొగాకు రైతులను ఆదుకోవాలి. లేని పక్షంలో ఇప్పటికే పొగాకు రైతులు రోడ్డెక్కి పొగాకు బీళ్లు తగలబెట్టి నిరసన తెలియజేస్తా ఉన్నారు. ఈ నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతాయని చెప్పేసి కూడా మేము రైతు సంఘం తరఫున తెలియజేస్తా ఉన్నాం. నా పేరు యాగంటి శ్రీచందు. నేను 6 ఎకరాల బేరం తోట వేసి వర్జీనియా పొగాకు దాన్ని 2 బేరలు కొట్టా. అందులో 1 ఎకరన్నర చేంజ్ చచ్చిపోయింది. ఒక 60 క్వింటాల పొగాకు అవ్వాలి కానీ సుమారు ఒక 40 క్వింటాలు అయింది. అయినా ఈ 220 రేటు కొంటే మేము పెట్టిన డబ్బుల్లో చాలా సగానికి సగం నష్టపోతాం. దీన్ని ఏదోలాగా రేటు పెంచుకోవాలని విజ్ఞప్తి చేస్తాం.